దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ పక్కా ప్రణాళిక ప్రకారం ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. దేశంలో ఉద్యోగాల కొరతకు మోదీ కారణం కాదా అని ప్రశ్నించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చండీగఢ్లో పర్యటించారు. ప్రధాని మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారని, ఒకరిని చూసి మరొకరు అసహ్యించుకునేలా తయారు చేశారని మండిపడ్డారు. హర్యానాలో భాజపా కుప్పకూలటం ఖాయమని, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తుఫాను రాబోతోంది. అందులో భాజపా కొట్టుకుపోవడం పక్కా. రాష్ట్రాన్ని ఆ పార్టీ సర్వనాశనం చేసింది. అందుకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు అక్కడ ఉంటున్న హర్యానా వాసులను కలిశారు. డల్లాస్, టెక్సాస్లో ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది ఉన్నారు. ఇక్కడికెలా వచ్చారు అని అడిగితే హర్యానాలో కనీసం ఉపాధి దొరకటం లేదు. ఎలాగైనా బతుకు సాగించాలన్న ఉద్దేశంతో ప్రమాదకర పరిస్థితులలో కజకిస్తాన్, తుర్కియో, దక్షిణ అమెరికా దేశాలు దాటి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. కొందరు తమ వ్యవసాయ భూమిని విక్రయించి ఆ డబ్బులతో అమెరికా వెళ్లినట్లు చెప్పారు. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉంటే యువతకు ఇలాంటి గతి పట్టేదా? ప్రజల తలరాతలు మారాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని రాహుల్ గాంధీ అన్నారు.